వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న వెనుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ మేనిఫెస్టోపై జీవి కామెంట్స్. దేశంలో చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మేనిఫెస్టో ప్రకటించడానికి అర్హత లేదు. మద్యపాన నిషేధం అని చెప్పి రాబోయే 15 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘనుడు. రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని సొంత చెల్లిపైన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే స్థాయికి దిగజారిన జగన్ తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? ముస్లింలకు 4% రిజర్వేషన్లు తీసేస్తారని సోషల్ మీడియాలో వైసీపీ విష ప్రచారం చేస్తుంది. 3000 ఇస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచి ప్రజలను మోసం చేశారు. జంగా కృష్ణమూర్తి కామెంట్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పులు తేవడం సహజం. తెచ్చిన అప్పులు రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమలో నెలకొల్పుటకు వినియోగించాలి. ఆరోగ్యశ్రీ అని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జనసేన నాయకుడు నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజాకోర్టులో ఈ ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. బొల్లా బ్రహ్మనాయుడికి 40,000 పైన మెజార్టీతో చిత్తుగా ఓడిస్తున్నారు ప్రజలు. బొల్లా బ్రహ్మనాయుడిని 40,000కి పైగా తెలుగుదేశం ఎన్డీఏ అభ్యర్థికి మెజార్టీ ఇచ్చి, సైకిల్ ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ అవినీతిని భరించలేరు, ఈయన పెట్టే అరాచకాలు భరించలేరు, ఈయన పెట్టే తప్పుడు కేసులు, రైతులు కూడా చెప్పుతో కొట్టబడటం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఇది చాలా ఈ దుర్మార్గాలన్నీ ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని నమ్మి పనిచేసిన వాళ్ళని మోసం చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. ఎవరికైనా ఒక బీసీ ఎస్సీకి ఎక్కడన్నా ఇల్లు ఇచ్చావా? ఒక సుగాలి తండాలు ఎవరికైనా ఇల్లు ఇచ్చావా? నిన్ను నమ్మి నీ జెండాలు మోసినోడికి, అందులో నిన్ను గెలిపించినోడికి ఎవరికైనా ఇచ్చావా? ఇల్లు ఇచ్చావా? కనీసం మరుగుదొడ్డి ఇచ్చావా? ఒక సబ్సిడీ లోన్ ఇచ్చావా? ఒక బీసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ ఒక్క సబ్సిడీ లోన్ ఎవరికైనా ఇచ్చావా? అడుగుతున్నా వల్ల బ్రహ్మనాయుడిని, నీవు మా తెలుగుదేశం వాళ్ళకి ఎటు ఇవ్వలేదు, కనీసం నిన్ను గెలిపించిన నీ కార్యకర్తలు కూడా మోసం చేశావు. అందుకే ఈసారి బ్రహ్మనాయుడిని ఓడించడానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ముందున్నారు. థ్యాంక్ యూ. ముందుకొచ్చే పరిస్థితి అసలు సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే ఏదో కొంతమందికి పదవులు ఇచ్చినంత మాత్రాన, పదవులు ప్రచారం చేసినంత మాత్రం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ఎట్లుండాలా? స్వేచ్ఛ ఉండాలా, సమానత్వం ఉండాలా, సౌభాగ్యత ఉండాలా, ఆత్మగౌరవంతో కూడినట్టు సామాజిక న్యాయం కావాలి. కానీ పొడుగు బలహీన వర్గాలకి ఏదో పదవులు ఇవ్వటం కాదు. పదవులు తగ్గ పవర్ ఉండాలి, పదవులు తగ్గ గౌరవం ఉండాలా. ఆ పదవి సంబంధించిన అధికారాలు ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయల నియంత నిజం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంటే నిజమని మనిషారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర విభజిత ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. జనమూడు కూడా ప్రజలు కూడా తప్పనిసరి కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా అనుభవం పెద్దలు మన ఆంజనేయులు గారికి సంబంధించి కూడా ఆశీర్వదించాలా. తప్పనిసరి కూడా ఆ దిశ కూడా ప్రయాణం